అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి డిసెంబర్ 5 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి కుమార్ సంగారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చర్యలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో సాధారణమైన మార్పులు అయితే రావండి. మీ జీవితంలో డబ్బు ప్రవాహం పెరగటము, విజయం మీ పేరును వెతుక్కొని రావటము, మీరు ఎదగడానికి దారి తలుపులు తెరుచుకోవటము, రేపటి రోజున గతంలో డబ్బు చేతిలోకి రాకపోవడము, ఎక్కడ అనవసరం ఖర్చులు పెరగడం చేసిన పనుల మధ్యలో ఆగిపోవడము, ఇవన్నీ మీ మనసుని ఎంత బాధ పెట్టాయో తెలుసు. కానీ ఈ దశ ఇక ముగిసిందండి. ఇప్పుడు మీ ఆర్థిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. రేపటి రోజున మీ జీవితంలోనే అనుకోని ఆర్థిక శుభవార్తలు వరుసగా రానున్నాయి. ఒక్కసారిగా డబ్బు రావడం, నిలిచిపోయిన చెల్లింపులు క్లియర్ అవ్వడము, కొత్త ఆదాయ మార్గాలు కనపడము, ఇవన్నీ కూడా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు రేపటి రోజున బంగారం లాంటి సమయం అండి. ప్రమోషన్ అవకాశాలు బలపడతాయి. జాబు మార్చాలనుకునే వారికి మంచి ఆఫర్లు వస్తాయి. మీ కష్టానికి చివరికై నిజమైన విలువ లభిస్తుంది. వ్యాపారంలో ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఈసారి గ్రహాల ఆశీర్వాదము మీ వైపే ఉందండి. పాత ఒప్పందాల నుంచి అనుకోని ఆదాయము, కొత్త కస్టమర్లు, పెద్ద ప్రాజెక్టులు, కొత్త మార్కెట్ అవకాశాలు వరుసగా మీ తలుపు తడతాయి. రేపటి రోజున లాభాల పండుగలా ఉండబోతుంది. కుటుంబ విషయాల్లో కూడా ఎంతో కాలంగా ఉన్న చిన్న గొడవలు, అపార్థాలు ఇట్టే కరిగిపోతాయి. ఇంట్లో శాంతి పెరుగుతుంది. సంబంధాల్లో ప్రేమ మరింత బలపడుతుంది. అలాగే కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు మీకు ఎంత బాధ పెట్టాయో తెలుసండి. కానీ ఇప్పుడు ఆ సమస్యలు వేగంగా పరిష్కార దిశగా కదులుతున్నాయి. మొత్తానికి ఈ మార్పులు మీ జీవితంలో స్థిరత్వము, భద్రత, ముందుకెళ్లే శక్తిని బలంగా తీసుకువస్తాయి. ఇంతకాలం నిలిచిపోయిన డబ్బులు, రీఫండ్లు, బాకీలు ఇప్పుడు ఒక్కోటిగా మీ చేతిలోకి తిరిగి రావటము ప్రారంభమవుతాయి. ఎప్పటికీ రావని అనుకున్న చెల్లింపులు కూడా అద్భుతంగా పూర్తవుతాయి. బ్యాంకు సమస్యలు, ప్రభుత్వ పత్రాలు, లీగల్ క్లియరెన్స్ ఆల్ ఫాస్ట్ ట్రాక్లో పరిష్కారం అవుతాయి. ఈ డబ్బు ప్రవాహం మీ ఆర్థిక స్థితిని కొత్త స్థాయికైతే తీసుకెళ్తుంది. కుటుంబ ఖర్చులు సాఫీగా సాగుతాయి. పిల్లల విద్యపై ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. పెట్టుబడులు సరిగా లైన్లో పడతాయి. మీరు నిజంగా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే దశకు అడుగులు పెడుతున్నారు. సంబంధాల్లో కూడా చల్లదనం పెరుగుతుందండి. ఇప్పటి నుంచి మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి మాటను మనసు పెట్టుకొని వినేవాళ్ళు పెరుగుతారు. మొత్తంగా ఇది మీ ఎదుగుదల, స్థిరత్వము, గౌరవం పెరిగే సమయం. దూరంగా వెళ్ళిపోయిన వారు కూడా మిమ్మల్ని కొత్త దృష్టితో, నిజమైన మనసుతో మళ్ళీ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడికక్కడ విరిగిపోయిన సంబంధాలు తిరిగి కలుస్తాయి. ప్రేమ సంబంధాలు, పెళ్లి విషయాలు ఈసారి వేగంగా ఎలాంటి అడ్డంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. మీ జీవితంలోకి మీకు నిజంగా సరిపోయే అనుకూలమైన వ్యక్తి అడుగు పెడతారండి. ఇది మీ జీవితాన్ని సర్దుబాటు చేసే, పక్కదారి తొలగించే శుభకాలం. ఇక శత్రులు, అసూయపడే వాళ్ళు, మీ మార్గం అడ్డుకునే వ్యక్తులు ఇప్పుడు మీ ముందే అమాయమవుతారు. మీ విజయాలు, మీ ఎదుగుదల వారికి స్వయంగా సమాధానం చెప్తాయి. ఇక మీపై ఎవరి నీడ పడదండి. ఎవరి మాట మిమ్మల్ని కిందకు లాగదు. మీ విజయము, మీ శక్తి ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనబడే సమయం. ఆరోగ్యపరంగా మీరు వేగంగా మంచి దశలోకి అడుగు పెడతారు. గతంలో ఒత్తిడి, ఆందోళనతో వచ్చిన సమస్యలు తగ్గిపోతాయి. శరీర శక్తి తిరిగి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మీ ఉత్సాహము, శక్తి, ఆధ్యాత్మిక బలము అన్నీ
రోజు రోజుకి పెరుగుతాయండి. విదేశీ అవకాశాలు ఇప్పుడు వేగంగా మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. గతంలో వీసా సమస్యలు, ఉద్యోగ అడ్డంకులు, కుటుంబ విషయాల కారణంగా నిలిచిపోయిన ప్రతి అవకాశం కూడా ఇప్పుడు రేపటి రోజు మీకు ఖచ్చితంగా సాఫీగా అయితే పరిష్కరించబడతాయి. విదేశాల్లో ఉండే సన్నిహితులతోటి సంబంధాలు మెరుగుపడతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపార విస్తరణ ఏదైనా కావచ్చండి. ప్రతి దానికి కూడా విశ్వం మీకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ఇది మీకు విదేశీ అదృష్టం తలుపులు తెరుచుకునే శుభకాలం. ఇక పిల్లల విషయంలో కూడా అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. చదువు, ఉద్యోగం, ఆరోగ్యము, ప్రవర్తన ప్రతి విషయంలోనూ స్పష్టమైన ప్రగతి కనిపిస్తుంది. పరీక్షల ఫలితాలు మెరుగే మీ మనసుకు ఆనందాన్ని తెస్తాయి. పెళ్లి సంబంధాలు కూడా మరింత సానుకూల దిశగా సాగుతాయి. త్వరలో శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందండి. కుటుంబ గౌరవం పెరుగుతుంది. మీ పేరు సమాజంలో మరింత గౌరవంతో పలకబడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు విజయంగా మారతాయి. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీతో ఉండటము ఈ శుభకాలను ఇంకా బలపరుస్తుంది. ఇల్లు, కారు, విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీరు రేపటి సులభంగా మారబోతున్నాయి. గతంలో ఆర్థిక సమస్యలు, పత్రాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన అవకాశాలు రేపటి రోజున వారం చివరిలోనే సులభంగా పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనటము, పాత వాహనాన్ని మార్చడము ఇవి రెండు కూడా మీకు శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కుటుంబ సభ్యుల పూర్తి సహకారము మీతో ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి రేపటి రోజున గణనీయంగా అయితే పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు, జపాలు, ధ్యానం ఫలితాలు వెంటనే చూపించడం ప్రారంభిస్తాయి. ఇంట్లో దైవశక్తి ప్రవాహం పెరుగుతుందండి. మీ కళలు మీరు పొందే అంతకథ సంకేతాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతత అయితే లభిస్తుంది. ఇప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఆలోచనలు ఇప్పుడు స్పష్టమైన దారి చూపించబడతాయి. మీ నిర్ణయాలు బలపడతాయి. మీలోని ధైర్యము మేల్కొంటుంది. పురాతన శాస్త్రగమాలు కూడా ఈ తరహా సంకేతాలను అత్యంత శుభదాయకమైనగా పేర్కొంటాయి. ఇవి మీ జీవితంలోకి కొత్త వెలుగు, కొత్త ఆశ, కొత్త ఆశీర్వాదాలు తీసుకొచ్చే సూచనలు. ఇక రేపటి రోజున శుభ సూచనలు మీ భవిష్యత్తు మారబోతుందని స్పష్టమైన దివ్య సంకేతం. డబ్బు నిలవటము ఇప్పుడు నిజంగా ప్రారంభమవుతుంది. ఇంతకాలము ఎంత సంపాదించినా చేతిలో నిలవలేదు. ఆర్థిక ఒత్తిడి ఎక్కువైంది. కానీ రేపటి రోజున వారంతో మీకు ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారడం ప్రారంభమవుతుందండి. రేపటి రోజున మీకు ఆర్థిక భద్రత గట్టిగా పట్టిస్తాయి. ఖర్చుల్లో నియంత్రించే శక్తి పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి. అదనపు ఆదాయ వనరులు స్వయంగా కనిపిస్తాయి. వచ్చిన బాకీలు తగ్గిపోతాయి. డబ్బు వచ్చిన వెంటనే ఎక్కడికో పోయే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గ్రహాల స్థితి స్పష్టంగా చెబుతుంది రేపటి రోజున మీ ఆదాయం పెరుగుతుందని. ఇక మీరు రేపటి రోజున తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ మొత్తం డబ్బు భవిష్యత్తును మార్చి కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఇది మీ ఫైనాన్షియల్ బ్రేక్ పీరియడ్గా చెప్పుకోవచ్చండి. దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు ఇప్పుడు మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇంతకాలము చీకటి రాజకీయాలు, పుకార్లు, అసూయ ఇవన్నీ మీరు బాధ పెట్టాయి. మీ ఎదుగుదలకు అడ్డుగా మారాయి. కానీ ఇక ఆ దశ ముగిసిపోయిందని చెప్పుకోవచ్చండి. మీ శక్తి మళ్ళీ మేలుకుంటుంది. ఇప్పుడు మీరు చేసే పని అవన్నీ మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా తెస్తాయన్నమాట. ఇంట్లో పవిత్రమైన శాంతి, దైవం అనుగ్రహత పెరుగుతుంది. మీ కళలు మీకు కనిపించే చిన్న చిన్న సంకేతాలు ఇవన్నీ కూడా శుభ సూచనలు అండి. పూల సువాసన అటు ఇటుగా తాగడము, పక్షుల మధుర శబ్దాలు వినిపించడము, ఎక్కడి నుంచో వచ్చి తాకే మధురమైన గాలి ఇవన్నీ మీ జీవితంలో దేవతా శక్తి ప్రవేశిస్తుందని స్పష్టమైన సూచనలు అనమాట. మీ మీద ఉన్న నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. మీరు దైవ రక్షణలోకి ప్రవేశిస్తున్నారు. రేపటి రోజున ఈ రాశి వారికి అసాధారణ శక్తి, అదృష్టం తీసుకొస్తుందండి. మీరు చూస్తున్న కళలు, వినే సంకేతాలు, అనుభవించే చిన్న సంఘటనలు ఇవన్నీ కూడా శుభ సూచనలు. మీరు అడగకపోయినా కూడా సమాధానాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ చేరతాయి. దైవతా శక్తి ఇప్పుడు మీకు దారులు చూపిస్తుంది. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా అత్యంత శక్తివంతమైన దశ. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రేమ సంబంధాల్లో కొత్త అవకాశాలు మీకు ఖచ్చితంగా ఎదురవుతాయి. అనుకోని మార్గాలు, సానుకూల పరిణామాలు మీ ప్రయోజనాలకు దారితీస్తాయి. ఇది దేవుడు మీకు ఇచ్చే ప్రత్యేక వరం అండి. గత 7 ఏళ్లుగా కష్టాలు, ఒంటరితనము, ఆర్థిక సమస్యలు ఇప్పుడు పూర్తిగా ముగుస్తాయన్నమాట. మీరు పడ్డ కష్టాలకి అన్ని రకాలు మీరు నిలబడ్డారు. ఇది మీ ధైర్యం అండి. సంకల్పం ఫలితము రేపటి రోజున మీ జీవితము కొత్త శుభయోగంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పులు మీకు విజయము, శాంతి, ఆర్థిక స్థిరత్వము అందిస్తాయి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీరు ప్రతి సంఘటన మీ అదృష్టాన్ని బలపరిచే కొత్త అవకాశంగా మారుతుందండి. ఖచ్చితంగా రేపటి రోజున మీ చెవుల్లో పడిన ప్రతి మాట కూడా అది సాధారణమైన మాట అయితే కాదు, దైవ ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొత్త వెలుగైతే ఖచ్చితంగా వస్తుంది. మీ అదృష్ట ద్వారాలు నెమ్మదిగా కానీ స్పష్టంగా తెరుచుకుంటాయి. మీరు నమ్మి ముందుకు అడుగు వేస్తే రేపటి రోజు మీకు అందరికీ శుభ సమయం అండి. మీ ప్రతి ప్రార్థన, కోరికలు కూడా విశ్వం ముందు మీరు ప్రతిధ్వనిస్తే సాకారం కావడానికి సిద్ధంగా ఉంటాయి.
మీరు ఇప్పుడు కళ్ళను ఒక క్షణం మూసి పవిత్రమైన శివమంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిశ్శబ్దంగా 3 సార్లు జపించండి. ఈ మంత్రము మీ ఆత్మలో నిలిచిపోయిన భారాలను కలిగించి మీ అదృష్టం వేగంగా పెరగడానికి కారణమవుతుంది. రేపటి రోజున మీరు విన్న ఈ జ్యోతిషాస్త్ర ప్రకారం మీ జీవిత మార్గాన్ని వెలుగుతో నింపే ఒక నిజమైన దివ్యమండి సందేహంగా దేవుడైతే పంపించాడు. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణ యొక్క పూజ చేయడము, లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు చదవడం మాత్రము మీకు ఆర్థికంగా బాగా కలుసుబాటుగా ఉంటుంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.